హలో గైస్, వెల్కమ్ టు విజయ్ టాక్స్. ఈరోజు నేను కొన్ని మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. వాటిలో మొదటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి ఓజీ మూవీకి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్లీగా షూటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అవ్వడమే కాకుండా ముంబై షెడ్యూల్ అనేది రీసెంట్లీ కంప్లీట్ చేశారు. మనకి యాక్టర్ అర్జున్ దాస్ గారు పవన్ కళ్యాణ్ గారితో దిగినటువంటి ఈ ఫోటోని షేర్ చేయడం జరిగింది. ఇది బాగా వైరల్ అవుతుంది కూడా. ఇక నెక్స్ట్ షెడ్యూల్ అనేది విజయవాడ షెడ్యూల్ ఉండబోతుందని చెప్తున్నారు. ఇక ఓజీ మూవీ ఈ విజయవాడ షెడ్యూల్ అనేది కంప్లీట్ చేసుకుంటే ఇక మొత్తం షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అవుతుందని చెప్పొచ్చు. ఇక అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ 25వ తారీఖు ఓజీ మూవీ రిలీజ్ ఉండబోతుంది. ఆల్రెడీ డేట్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇదే డేట్కి బాలకృష్ణ గారు నటిస్తున్నటువంటి అఖండ 2 మూవీ కూడా ఈ డేట్కి రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే బాలకృష్ణ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి పోటీ అనేది తప్పదనమాట. ఈ జూలై నెలలో బాలకృష్ణ గారు అఖండ 2 మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ 25వ తారీఖు రిలీజ్ అని చెప్పి చెప్తున్నారు. సో నాకేమనిపిస్తుంటే ఇలా ఒక పెద్ద హీరోలు పోటీ పడినప్పుడు ఎంతైనా నిర్మాతలకి కొంచెమైనా నష్టం ఉంటుంది. అంటే ఈ రోజులు బట్టి కనీసం ఒక 4-5 రోజుల గ్యాప్ ఉన్నా వీళ్ళు కలిసి వస్తుంది. మినిమం ఎంత తక్కువ వేసుకుని 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు నష్టం ఉంటుంది. ఇలా ఇద్దరు పెద్ద హీరోలు ఒకే రోజు రిలీజ్ చేయడం వల్ల కొంచెం అంటే మార్చుకునే అవకాశం ఉంది, మార్చుకోవచ్చు కూడా. కొంచెం మార్చుకుంటే కొంచెం ఇంకా బాగుంటుంది, నిర్మాతలు అనే వాళ్ళకి ఇంకా బాగుంటుంది అనమాట. ఇదిలా ఉంటే ఇక ప్రభాస్ గారు నటిస్తున్నటువంటి రాజాసాబ్ మూవీ నుంచి ఆల్రెడీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఆ పోస్టర్లో జూన్ 16వ తారీఖు టీజర్ రిలీజ్ అని చెప్పారు. దాంతోపాటు డిసెంబర్ 5కి మూవీ రిలీజ్ అవుతుందని చెప్పారు. అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మారుతి గారి మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. అంటే వీళ్ళకి ఎలా ఉందంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మారుతి గారు అంటే ఎలా ఉందంటే ఒక మాటలో చెప్పాలంటే డార్లింగ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. అంటే సెకండ్ హాఫ్లో రిషి అనే ఒక క్యారెక్టర్ వస్తుంది. ఆ రిషి అనే క్యారెక్టర్ వచ్చే ముందు శ్రీనివాస్ రెడ్డి గారు డైలాగ్ చెప్తారు. రిషి ఎవరు? అప్పిగాడి కొడుకు. అప్పిగాడి కొడుకు అప్పిగాడిలాగే ఉంటాడు కానీ రుతిక్ రోషన్లా ఉంటాడా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉందన్నమాట. సో ఈ డైలాగ్ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్స్కి సందీప్ రెడ్డి వంగ గారు డైరెక్ట్ చేస్తున్నటువంటి స్పిరిట్ మూవీ ఏదైతే ఉందో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఆశలన్నీ కూడా ఆ స్పిరిట్ మూవీ మీదే ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఎలాగైతే ఓజీ మూవీ మీద వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉన్నాయో అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్కి సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి స్పిరిట్ మూవీ మీదే వీళ్ళ ఆశలన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఎలా ఉందంటే అంటే అప్పిగాడు రుతిక్ రోషన్ ఎందుకు చెప్పానంటే సందీప్ రెడ్డి వంగ గారు అంటే రుతిక్ రోషన్ రేంజ్లో, మారుతి గారు అంటే అప్పిగాడు రేంజ్లో వీళ్ళకి ఎలా కనబడుతుంది అనమాట. అంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ మొన్న పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత రాజ్యసభ నుంచి కొంచెం వీళ్ళకి కొంచెం ఆశలు అనేవి చిగురించినాయి అని చెప్పొచ్చు. పోస్టర్ అనేది చాలా బాగుంది, ఫ్యాన్స్ కూడా బాగా సాటిస్ఫై అయ్యారు కూడా. ఇంకా నెక్స్ట్ టీజర్ రిలీజ్ అయితే వీళ్ళ డౌట్స్కి చెక్ పెట్టినట్టు అవుతుంది. అయితే రాజాసాబ్ టీం వాళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఏదైతే హోప్స్ పెట్టుకున్నారో ఆ హోప్స్కి ఏమాత్రం తగ్గకుండా మూవీ అయితే ఉంటుంది. రేపు పొద్దున్న టీజర్లో ఆ విషయం మీకు తెలుస్తుందని చెప్తున్నారు. అలా అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో చూడాలి, టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఇక చూడాలి. దాంతోపాటు ఇక అనుష్క గారు చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీతో వచ్చారు. అది అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి. అయితే ఇప్పుడు ఘాటి అనేటువంటి మూవీతో వస్తున్నారు. ఇది జూలై 11వ తారీఖు రిలీజ్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అలాగే మనకి నిఖిల్ గారు అంటేనే ఖచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుంది. ఆయన మూవీస్ అన్నింటిలో కూడా ఏదో కొత్తదనం ఉంటుంది అనమాట. మినిమం గ్యారంటీ ఉంటాయి ఈ మూవీస్ అన్నీ కూడా. నిఖిల్ సిద్ధార్థ్ విజయ్ ఉంటారు. అయితే ఇప్పుడు రీసెంట్లీగా నిఖిల్ గారు నటిస్తున్నటువంటి విశ్వంబు అనే మూవీ నుంచి ఆయన బర్త్డే పోస్టర్ రిలీజ్ అయింది. త్వరలోనే టీజర్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారనమాట. అలాగే డీజే టిల్లు ఫ్రేమ్ సిద్ధు జొన్నలగడ్డ గారు లాస్ట్ టైం నటించినటువంటి జాక్ మూవీ అట్టర్ ఫ్లాప్ అవడంతో ఈయన 4 కోట్ల రెమ్యునరేషన్ అనేది వెనక్కిస్తున్నారంట. సో ఇలాగ అంటే అట్టర్ ఫ్లాప్ అయిన మూవీస్ అన్నింటికి హీరోలు కొంచెం ఇలా ఆలోచిస్తే నిర్మాతలకి చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. చాలా బాగా ఆలోచించారు కదా. అలాగే నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డ గారు నటిస్తున్నటువంటి తెలుసు కదా మూవీ అక్టోబర్ 17 రిలీజ్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అలాగే అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ గారి మ్యారేజ్ అనేది గ్రాండ్గా జరగడం జరిగింది. సో ఇదిలా ఉండగా మనకి యాక్టర్ టామ్ చాకో ఈయన మీకు బాగా సుపరిచితమే. మనకి దసరా సినిమాలో కానీ దేవరా సినిమాలో అలాగే రవితేజ గారి సినిమాలో నటించారు. దసరా సినిమాలో బాగా ఫేమ్ వచ్చింది ఈయనకి యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో అంటే కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో వీళ్ళ ఫాదర్ స్పాట్లో చనిపోయారు. ఇక టామ్ చాకో గారు ఆయన ఫ్యామిలీ హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఈయన ఫ్యామిలీ త్వరలో కోలుకోవాలని ఆశిద్దాం. అలాగే ఈ సంక్రాంతికి మూవీస్ అనేవి గట్టిగానే ఉండబోతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నటువంటి మెగా 157 మూవీ అనేది ఆల్రెడీ సంక్రాంతికి వస్తుందని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇక రవితేజ గారు కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో ఒక మూవీ అనౌన్స్ చేశారు. అది సంక్రాంతికి రాబోతుందని చెప్పేసి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాంతోపాటు నవీన్ పోలిశెట్టి గారు
అనగనగా ఒక రాజు అనే మూవీ కూడా సంక్రాంతికి వస్తుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇప్పటికీ ఈ 3 మూవీస్ అనేవి సంక్రాంతికి వస్తున్నాయి. ఇంకెన్ని వస్తాయో చూడాలి. అలాగే అట్లీ గారి డైరెక్షన్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటిస్తున్నటువంటి 22 మూవీకి దీపికా పదుకునే గారిని మెయిన్ హీరోయిన్ కింద తీసుకున్నట్టు రీసెంట్లీగా ఒక అట్లీ గారు దీపికా పదుకునే గారిది ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. వీడియో అయితే చాలా బాగుంది. ఈవిడే కాకుండా ఇంకొక ఇద్దరిని హీరోయిన్లు తీసుకుందాం అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అలాగే ప్రభాస్ గారు నటించినటువంటి కల్కి మూవీలో శంబాల అనేటువంటి వర్డ్ మీరు బాగా వినే ఉంటారు. శంబాల అంటే ఎవరికీ కనపడనటువంటి ఒక ప్రపంచం ఉంది. అది ఎవరికీ కనపడదు. ఆ ప్రపంచం అనేది ఒకటి ఉందని చెప్పేసి ఎప్పటినుంచో మన వార్తలు వింటూ ఉంటున్నాం. అది కల్కి మూవీలో పెట్టడంతో అది కొంచెం బాగా ఫేమస్ అయింది ఆ వర్డ్ అనేది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆది గారు ఉన్నారు కదా, సాయి కుమార్ గారి అబ్బాయి ఆది సాయి కుమార్ గారు. ఈయన శంబాల అని ఒక మూవీ చేస్తున్నారు. ఆ మూవీ నుంచి టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. ఒకసారి ఎవరైనా చూడకపోతే టీజర్ అనేది యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది, చూసేయండి. సో ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్ అనేవి. అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అప్డేట్స్ గురించి ఉన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం విజయ్ టాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.